నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఎపిక్ మదర్స్ అనే శీర్షికల భాగంగా మనం కుంతీదేవి గురించి చెప్పుకుంటున్నామండి. ఇందాకటి ఎపిసోడ్లో కృష్ణుడి రాయభారము విఫలమవటము, అతడు తిరుగు ప్రయాణంలో విదురుడి ఇంటి దగ్గర ఆగడము, అక్కడ తన మేనత్త అయిన కుంతీదేవిని అడగడం. అప్పుడు కుంతీదేవి సహనం కోల్పోయి ఎంత ప్రయత్నించినా వీళ్ళు మాట వినట్లేదు కాబట్టి నా పిల్లలేమి చేతకాని వాళ్ళు కాదు, నేను వద్దు అన్నాను కాబట్టి వాళ్ళు ఆగారు, ఇంకా యుద్ధం మాత్రం అనివార్యము, ఏది ఏమైనా సరే యుద్ధం చేయాల్సిందే, నా పిల్లలకి న్యాయం జరగాల్సిందే అని చెప్పేసి కుంతీదేవి చాలా గట్టిగా ధీటుగా స్టాండ్ తీసుకుంటుంది. ఆ తర్వాత మహాభారత యుద్ధ జరగడము. ఆ యుద్ధ సమయంలో కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వెళ్ళి, నాయనా వాళ్ళంతా కూడా నీ అన్నదమ్ములు, నువ్వు దయచేసి ఎవరిని చంపద్దు అంటే కర్ణుడు అన్ని విషయాలు తెలుసుకొని బాధపడతాడు. అయినా కూడా తల్లి మాటని కాదనలేక, సరే నేను మిగతా నలుగురిని ఏం చేయను కానీ అర్జునుడిని మాత్రం చంపేస్తాను అంటే, యుద్ధంలో నేను కానీ అర్జునుడు కానీ ఎవరో ఒకళ్ళమే ఉంటాము, పంచపాండవులు అన్న పేరు అలాగే ఉండిపోతుంది, ఉంటే అర్జునుడు ఉంటాడు లేకపోతే నేను ఉంటాను అని చెప్పేసి తల్లికి చెప్పాడు. ఏది ఏమైనా అతి కఠినతరమైన పరిస్థితిని ఎదుర్కొన్న ఆ తల్లి ఎంతో బాధపడుతుంది. కర్ణుడి మరణం తర్వాత ధర్మరాజుకి విషయం తెలుస్తుంది. అప్పుడు ఆడదాని నోటిలో నువ్వు గింజ కూడా నానకూడదు అని ఒక శాపం ఇస్తాడనమాట. తన అన్నగారని తెలుసుంటే కనుక ఏం చేసేవాడో ధర్మరాజు, అతనికే పెద్దరికం ఇచ్చేవాడేమో, అతని మాటే వినేవాడేమో, అతన్ని తన వైపు రావడానికి ఏం చేయడానికన్నా సిద్ధపడేవాడేమో. కానీ తల్లి చెప్పకపోవడం వల్ల ఇలా జరిగింది, తమ అన్నగారు యుద్ధంలో మరణించవలసి వచ్చిందని ఎంతో బాధపడతాడు. ఈ విధంగా కుంతీదేవి అడుగడుగునా ఎన్నో ఎత్తుపల్లాలని చూసింది. అటు చివరి కాలంలో కుంతీదేవి ధృతరాష్ట్రుడు, విదురుడు, గాంధారితో కలిసి వానప్రస్థానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొంతకాలము అక్కడ జీవించిన తర్వాత ఒక కారుచిచ్చులో అంతా మంటల్లో కలిపి వీళ్ళంతా కూడా అగ్నికి ఆహుతైపోతారు. ఇదండి కుంతీదేవి చరిత్ర. ఈవిడకున్నంత రోల్ మహాభారతంలో ఎవరికీ లేదండి. భారతం స్టార్ట్ అవడానికి అసలు మూల కారణమే ఈవిడన్నట్టుగా, ఆ పిల్లలకి జన్మనివ్వడం, మంత్రోపదేశం పొందడం దగ్గర నుంచి ఆవిడ జర్నీ ఇలా సాగుతూ అడుగడుగునా అటు బాధని దిగమింగుకుంటూ, అటు భార్యగా అటు తల్లిగా ఆవిడ న్యాయాన్యాయాలు చూసుకుంటూ ఓర్పుగా ఆవిడ ఎంతో మంచి వీర వనితగా, వీర మహిళగా, వీర మాతగా ప్రసిద్ధికెక్కిందండి. వచ్చే సంచికలో మరొక ఎపిక్ మదర్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.